తెలంగాణ రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి సకాలంలోనే ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో పూర్తిగా విస్తరించిన నైరుతి ఋతుపవనాలు ఏపీ, మహారాష్ట్రలో 30% విస్తరించాయి. బంగాళాఖాతంలోనూ పూర్తిగా విస్తరించిన నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. జోగులాంబ జిల్లాను తాకిన ఋతుపవనాలు మరో 1-2 రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. నైరుతి ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి సకాలంలోనే ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో పూర్తిగా విస్తరించిన నైరుతి ఋతుపవనాలు ఏపీ, మహారాష్ట్రలో 30% విస్తరించాయి. బంగాళాఖాతంలోనూ పూర్తిగా విస్తరించిన నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. జోగులాంబ జిల్లాను తాకిన ఋతుపవనాలు మరో 1-2 రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. నైరుతి ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి, అసలు కేరళ, తమిళనాడు, ఇటు కర్ణాటకలో కూడా చూసుకున్నట్టయితే నైరుతి ఋతుపవనాలు వర్ష సూచన ఎలా ఉంది? వాతావరణ శాఖ ఏం చెప్తుంది? రైట్ లావణ్య, ప్రతి ఏడాది జూన్ 1 లేదా మే నెలాఖరున కేరళను మొట్టమొదటిగా నైరుతి ఋతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఇక కేరళ ప్రవేశించిన ఒక వారం రోజుల లోపల ఏపీ, అదేవిధంగా కర్ణాటక, తెలంగాణలోకి ఈ నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. ఇక ఈసారి కొంత ఆలస్యంగానే కేరళను తాకిన ఒక మరో 4 రోజుల తర్వాత తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. ఈ రోజు తెలంగాణలోని జోగులాంబ, గద్వాల జిల్లాలోకి, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలలోకి ఈ నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. ఇక రాబోయే 2-3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సూచించింది. ఉరుములు, మెరుపులు, అదేవిధంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులు, ఈ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలితో కూడిన వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం సూచించింది. ఇక ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఈ రోజు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సూచించింది. అదేవిధంగా ఎల్లో అలర్ట్ ను ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రం జారీ చేసింది. ఇక ఇప్పటికే తెలంగాణలో నిన్న సూర్యాపేట, రంగారెడ్డి, నల్గొండ ఈ జిల్లాలలో ఎక్కువ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా సూర్యాపేటలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైంది. అంటే ఈ ఏడాది కొంత నైరుతి ఋతుపవనాలు కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ వర్షాలు హైదరాబాద్ లో పెద్ద ప్రభావం చూపకపోయినా ఇతర వికారాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్, సూర్యాపేట ఈ జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే భారీ వర్షాలు ఇప్పటి వరకు తెలంగాణలో ఎక్కడ కూడా నమోదు కాలేదు. అయితే ఇప్పుడు తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి కాబట్టి రాబోయే 3 రోజుల్లో కొంత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాలు సాధారణ కంటే తక్కువ ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ఇక ఎప్పుడు వర్షాలు పడతాయని ఒకవైపు రైతులు ఎదురు చూస్తున్నారు, అదేవిధంగా ప్రభుత్వం, ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వర్షాలు పడితేనే ప్రాజెక్టులు నిండుతాయి, ప్రాజెక్టులు నిండితేనే తాగునీరుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ ఏడాది వర్షాలు అటు సమ్మర్ లో కూడా పడాల్సిన అసాధారణ వర్షాలు పడకపోవడం, అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు కొంత ఆలస్యంగా రావడం అనేది కొంత ఈసారి వర్షపాతం ఎంత తక్కువ నమోదవుతుంది అనేది కొంత ఆందోళనకరంగా మారింది. అయితే తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడంతో ఒక 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. లావణ్య, విశాల్, అంటే ఇప్పుడు 2-3 రోజుల్లో మన తెలంగాణ జిల్లాలో అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంది వాతావరణ శాఖ కావచ్చు, ఇటు వర్ష సూచన ఉన్నందువలన కూడా రోడ్లకు సంబంధించింది కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రైట్, ముఖ్యంగా ప్రస్తుతం వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ మాత్రమే జారీ చేసింది. అంటే ఇది భారీ వర్షాలు ఒకవేళ పడ్డా కూడా ఎక్కువ సెంటీమీటర్లు లేదా ఎక్కువసేపు
పడే వర్షాలు కావు. అంటే ఆరెంజ్ అలర్ట్ లాంటిది జారీ చేసినప్పుడు మాత్రమే కొంత ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కానీ లేదంటే తెలంగాణ డిజాస్టర్ టీమ్ కి వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తుంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడానికి కొన్ని సూచనలు జారీ చేస్తుంది. కానీ ప్రస్తుతం వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు తెలంగాణలో ఏర్పడ్డాయి. ఎందుకంటే వర్షాలు లేకపోవడం వల్ల ఇప్పటికే గ్రౌండ్ వాటర్ అనేది పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఇప్పటికే వాటర్ ట్యాంక్లకు కూడా డిమాండ్ పెరిగింది. అయితే ఎల్లో అలర్ట్ జారీ చేయడం వల్ల ఇది కేవలం 8 సెంటీమీటర్ల లోపలనే వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినప్పుడు కొంత లోతట్టు ప్రాంతాలు నీట మునగడం, అదేవిధంగా రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడడం లాంటివి జరుగుతాయి. అయితే ఎల్లో అలర్ట్ జారీ చేయడం వల్ల కేవలం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే తెలంగాణలో నమోదవుతాయి. కొన్ని జిల్లాల్లో కొద్దిసేపు మాత్రమే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసింది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ విశాల్.